హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ వాసవి కన్స్ట్రక్షన్ కి హైకోర్టు కోర్టు తీర్పును పట్టించుకోకుండా బాచుపల్లి కోమట్కుంట చెరువులో 8.9 బ్లాకుల నందు నిర్మాణానికి దొడ్డి ధరణ అక్రమ ఉత్తర్వులు ఇవ్వడంపై సరైన చర్యలు తీసుకోవాలని వాసవి కన్స్ట్రక్షన్ అక్రమ నిర్మాణాలు తొలగించే కోమటికుంటను రక్షించాలని మేడ్చల్ కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తాకి ఫిర్యాదు అందజేసిన ఆకుల సతీష్. వాసవి కన్స్ట్రక్షన్ 8-9 బ్లాకులు నిర్మాణాలు చేసిందని గత 2 సంవత్సరాలుగా మేము ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. అధికారులు 2 పోలీస్ కేసులు నమోదు చేసిళ్ళు. అదేవిధంగా 8-9 బ్లాకుల నిర్మాణం కూడా పూర్తి ఏదైతే చేయకుండా ఆపిల్లు. కానీ అదేవిధంగా మేము మొన్ననే కూడా 7/7/2025లో గౌరవ హైకోర్టు 35-954 ఏదైతే రిట్ పిటిషన్ ఉందో దానిలో తీర్పునిస్తూ హైడ్రా కమిషనర్ ఆధ్వర్యంలో రికార్డులు పరిశీలించి జైంట్ సర్వే చేసి నిర్మాణాలు వస్తే కూల్చి చెరువును కాపాడమనే ఆర్డర్ ఇస్తే ఇక మన హెచ్ఎండిఏ ఎవరైతే కమిషనర్ ఉన్నాడో సర్ఫరాజ్ గారు ఇగో హడావిడిగా ఏదైతే వాసవి కన్స్ట్రక్షన్ కి అనుకూలంగా ఏదైతే ఎన్ఓసి అవసరం లేదు, చెరువు FTL బఫర్ జోన్ లో నిర్మాణాలు వస్తలేవు, ఏమొస్తలేవు, మ్యాప్ మార్చినమని ఇగో మ్యాప్ ఏదైతే ఉందో పాత మ్యాప్ దీని ప్రకారం చెరువు FTL బఫర్ జోన్ లో నిర్మాణాలు వస్తుంటాయి. ఈ నిర్మాణాలు ఈ ఫస్ట్ మ్యాప్ ప్రకారం ఇక్కడ FTL బఫర్ జోన్ లో 8-9 బ్లాక్లు వస్తాయి. ఇగో ఏదైతే కలెక్టర్ ఇరిగేషన్ ఎన్ఓసి తీసుకొని కొత్త మ్యాప్ వీళ్ళు హెచ్ఎండిఏ నుండి మార్చుకొని వాసవి వాళ్ళు నిర్మాణంలో ఏం లేవని ఈ విధంగా మ్యాప్లు తయారు చేయించి దానికి అనుకూలంగా ఈరోజు హెచ్ఎండిఏ నుండి ఒక ఉత్తర్వులు రావడం చాలా విచిత్రం. మేము ఒకటే అడుగుతున్నాం, ఏదైతే జైంట్ సర్వే రిపోర్ట్ ఉందో మొదటిది, తర్వాత రెండవ దాంట్లో కూడా క్లియర్ గా FTL ల్యాండ్ లోకి బఫర్ జోన్ లోకి వాసవి కన్స్ట్రక్షన్ నిర్మాణాలు వచ్చినాయని క్లియర్ గా మెన్షన్ చేస్తూ సెకండ్ జైంట్ సర్వే రిపోర్ట్ లో ఏదైతే మీ FTL బఫర్ జోన్ లో ఆక్రమించుకున్న 1 ఎకర్ ఏదైతే ఉందో దాన్ని మేము కంపన్సేట్ చేస్తామని దాన్ని హెచ్ఎండిఏ ఏదైతే పరిగణలో తీసుకొని కలెక్టర్ తర్వాత ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళు ఒప్పుకొని ఎన్ఓసి ఇస్తే నిర్మాణం చేసుకోమని హెచ్ఎండిఏనే క్లియర్ గా ఏదైతే 2024-7 క్లియర్ గా మెన్షన్ చేసింది. మరి ఎన్ఓసి మరొకసారి తీసుకుని మాత్రమే నిర్మాణాలు చేయమని ఆ రోజు పేర్కొన్న హెచ్ఎండిఏ మళ్ళా సడన్ గా సర్ఫరాజ్ గారు ఈ రోజు వాసవి కన్స్ట్రక్షన్ కు ఎన్ఓసి ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళు ఎవరిది అవసరం లేదు, మేము నిర్మాణం చేసుకోమని ఏ విధంగా ఇస్తాం. మేము ఒకటి అడుగుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, హైడ్రా కమిషనర్ ని ఏదైతే వాసవి కన్స్ట్రక్షన్ 8-9 బ్లాకులు FTL బఫర్ జోన్ లో వచ్చిందా లేదా అనేది మీరు ఏ రోజు స్పష్టత ఇవ్వండి. మరి FTL బఫర్ జోన్ లో వచ్చినాయని FIR లో నమోదు చేసిన మరి హెచ్ఎండిఏ కమిషనర్ 2 బ్లాకులు కూడా ఏమి రావడం లేదని ఈ రోజు ఆగమేఘాల మీద ఆర్డర్ ఎట్టిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. దీని వెనుక ప్రభుత్వం సపోర్ట్ ఉందా? మరి ఈ రోజు హెచ్ఎండిఏ కమిషనర్ వాసవి కన్స్ట్రక్షన్ కి ఇంత గొడవ జరుగుతుంటే బయట వాసవిని ఎందుకు కూల్చారని ప్రతిపక్షాలు అన్ని ప్రశ్నిస్తుంటే ఈరోజు వాసవి కన్స్ట్రక్షన్ కి చెరువు FTL బఫర్ జోన్ లో లేదని ఈరోజు సర్ఫరాజు ఆర్డర్ ఇచ్చిండు కదా. మరి సర్ఫరాజు గారిని మేము ప్రశ్నిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, నీకు దమ్ముంటే రా, మేము ఆధారాలు చూపిస్తాం, చెరువు కడరా, చెరువు FTL బఫర్ జోన్ లో ఉందో లేదో మేము ప్రూవ్ చేస్తాం. ఈ విధంగా డబ్బుల కకృతి పడి హెచ్ఎండిఏ కమిషనర్ ఈ విధంగా వాసవికి అనుమతులు ఇస్తున్నాడంటే ఈ రోజు ప్రభుత్వం హైడ్రా కమిషనర్ సిగ్గుపడాలి, కమిషనర్ పైన చర్యలు తీసుకోవాలి. వాసవి కన్స్ట్రక్షన్ ఏదైతే మళ్లీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిండో, ప్రొసీడింగ్ ఇచ్చిండో హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ పైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం.